వదిలిపెట్టను మిమ్మల్ని. రేపు పిల్లి బిత్తన్నాయలా చాచి కొట్టానంటే సప్త సముద్రాల అవతల పడతావు. నా కొడుకు మీద చెయ్యేస్తావురా నిన్ను. ఆగరా, ఆగు. వాడంటే చిన్నపిల్లాడు. ఆవేశంలోనో చిన్నతనంలోనో తెలియక ఒక అడుగు ముందుకేస్తాడు. నువ్వు పెద్దవాడివి, వయసులో అనుభవం ఉన్నవాడివి. నువ్వు కూడా కాలు దువ్వితే నీ వయసుకి నీ పెద్దరికానికి అర్థమే లేదు. చూసావే, మీ అమ్మ మీ అన్న కలిసి నన్ను నా కొడుకుని ఎంతగా అవమానిస్తున్నారు. ఇంకా సిగ్గు లేకుండా వాళ్ళనే కలవాలని కలవరిస్తుంటాం. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోవే. ఇలా మంచి మర్యాద తెలియని మనుషుల మధ్య ఉండాలంటేనే ఒళ్ళంతా కంపరం ఎక్కిపోతుంది. పదం చిట్టమ్మా, జరిగిన అవమానం చాలు. ఇక జీవితంలో నీ మాట కూడా నేను విన్నా. అది కాదు మావయ్య, నిజమేనండి. ఇక్కడ ఏది కూడా నేను కావాలని చేయలేదు. చిట్టి, ఆ వెదవతో మాట్లాడడానికి కారణం ఈ కాంతమ్మే. అనవసరంగా ఈవిడ మాటలు నమ్మి ఇక్కడికి వచ్చాం. ఇక జీవితంలో కాంతమ్మ మాటలు కూడా నమ్మకూడదు. రామ పోదాం. పాపం, ఈ పోటీల్లో విజయం సాధించేసి కోట్ల రూపాయలు సంపాదించేసి చెల్లెలకి కానుకలిద్దాం అనుకున్నాం. అలాగే మీ బాబాయ్ లైఫ్ ని సెట్ చేద్దాం అనుకున్నాం. కానీ ఏమైంది? రఘురాం చీకొట్టెళ్ళాడు, వీరనారాయణ అసహించుకున్నాడు. పాపం, నీ కల కలగానే మిగిలినట్టుంది చిట్టి. ఓహో, ఈ పోటీలో గెలవాలన్న నా ఐడియాని ముందుగానే పసిగట్టేశావన్నమాట. అఫ్కోర్స్, ఈ కాంతమ్మలా పసిగట్టేవాళ్లు అలా ఎలా గెలుస్తుందమ్మా? చూడబోతే నల్ల పొట్టేల కంటే తెల్ల పొట్టేలే కొంచెం బలంగా ఉంది. ఖచ్చితంగా తెల్ల పొట్టేలే గెలుస్తుంది. నువ్వు చెప్పేది నిజమేరా, కానీ మనం ఆ తెల్ల పొట్టేలుకి మత్తుమందు పెట్టకపోతే ఖచ్చితంగా అదే గెలుస్తుంది. అదే మనం మత్తుమందు పెడితే? ఏంటమ్మా, ఆ తెల్ల పొట్టేలికి మత్తుమందు పెట్టాలా? ఎస్, ఆ తెల్ల పొట్టేలు మీద చిట్టెమ్మ పందెం కట్టేటట్టు చేస్తాను. దానికి మత్తుమందు పెట్టి పడుకోబెడతాం. పోటీల్లో విజయం సాధించి కోట్ల రూపాయలు ఆ చిట్టెమ్మ వీరనారాయణ దగ్గర నుంచి లాక్కుంటాం. అంటే నేనిప్పుడు అర్జెంటుగా వెళ్ళి మత్తుమందు అట్టుకొచ్చేసి ఆ తెల్ల పొట్టేలకి తినిపించాలి, అంతేగా? ఎస్, నువ్వెక్కడి నుంచి తెస్తావో నాకు తెలీదు, ఎలా తెస్తావో తెలీదు. ఆ మత్తుమందు ఆ పొట్టేలు ఇలా తినగానే అలా స్పృహ తప్పి పడిపోవాలి. అలాంటి పవర్ఫుల్ మందు తీసుకురావాలి. అలాగేనమ్మా, నాకు తెలిసినోడు ఒకడున్నాడు. ఆడి దగ్గరలోనే ఉంటాడు. ఆడి దగ్గరికెళ్ళి మత్తుమందు అట్టుకొచ్చేసి ఆ గొర్రెకి తినిపించేస్తా. రేయ్, జాగ్రత్త. మన ప్లాన్ గనక చిట్టమ్మకి తెలిసిందో అసలుకే మోసం వచ్చేస్తుంది. చీ, ఈ పీరాజు పని మొదలు పెడితే పట్టుకునేవాడు ఈ భూమి మీదే లేడు. కూర్చోరా. మీరు కూర్చోండి. అదిగో మీ నాన్న వస్తున్నాడు. చెప్పానా మా నాన్న 3 నిమిషాలంటే 3 నిమిషాల్లోనే వస్తాడని? ఏరా, తెచ్చావా?
అరటి పండుతో సహా తెచ్చానమ్మా. అరటిపండు ఎందుకురా? పొటేల్ దగ్గరికి వెళ్ళి పొటేలా పొటేలా నీకు మొత్తం మందు పెడుతున్నాము అంటే అలాగే పీరాజు అని గౌరవంగా తలాడించేసి తింటుందా ఏంటి? ఈ అరటి పళ్లలో ఈ మత్తు మందు పెడితే నోరు మూసుకొని తినేస్తుంది, కళ్ళు మూసుకొని పడిపోతుంది. సరే ఏదో ఒకటి చేసి ఆ వీరనారాయణ్ణి పక్కకి పంపిస్తాను. నువ్వు తినిపించు, సరేనా? అట్టాగేనమ్మా. పదండి. పదండి. అక్క, ఎమ్మెల్యే గారు వస్తున్నారు. అనియా, అమ్మా అమ్మా చెప్పండమ్మా. ఎమ్మెల్యే గారు వచ్చారు. తెచ్చావమ్మా. రే రాజు, దండలు తీసుకురా. ఇదిగోండి అయ్యా. దండలు రెడీగా ఉన్నాయమ్మా. సరే పదండి వెళ్దామా. బాబాయ్, మావయ్య మీరు ఇక్కడే ఉండండి, ఇప్పుడు వచ్చేద్దాం. పదండి. రండి రండి. నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం సార్. బాగున్నారా? వెంకటరావు బాగున్నారా? బాగున్నారా? కాంతం ఎక్కడా? చిన్న పనుండి పక్కకెళ్ళింది సార్. ఓ బాబా సూతవేటి దండి. అలాగే చిట్టి, ఇలా ఇవ్వండి. నాకు ఇలాంటివన్నీ నచ్చవు కదా. అది సరే, దండొక్కటే వేశారు, బొకే తేలదా? అది తెచ్చాను సార్. మరి ఇవ్వరే, రేపు ఇంటికి తెస్తాను. వచ్చేస్తావా? వెళ్ళు. సార్ ఇటు నమస్కారం ఎమ్మెల్యే గారు. నమస్కారం. కూర్చోండి సార్. సార్. చిట్టమ్మా, వీళ్ళంతా ఎవరమ్మా? ఆయన పేరు వీరనారాయణ గారండి. ఆహా, నమస్కారం. నమస్కారం అండి. మా లతకి సొంత బాబాయ్, నాన్నమ్మ. మాజీ జమీందారులండి. అలాగా? మరి వీరెవరు? ఆయన పేరు వర్మండి, మా లతకి భర్త. నమస్కారం బాబు. నమస్కారం. నమస్కారం అండి. జంట చూడముచ్చటగా ఉంది. ఆయన పేరు రఘురాం వర్మండి, వాళ్ళ నాన్నగారు. నమస్కారం. నమస్కారం అండి. ఆవిడ గారు మానసదేవి, వర్మకమ్మ గారు. నమస్కారం అమ్మా. నమస్తే అండి. వీరనారాయణ గారు, రఘురాం గారు వియ్యంకులన్నమాట. చచ్చా, వాడు నాకు వియ్యంకుడేంటి? వాడు నాకు వియ్యంకుడేంటి? ఏంటండి ఇది? మీ అమ్మాయి వాళ్ళింటి కోడలైనప్పుడు, వీళ్ళ అబ్బాయి వీళ్ళింటి అల్లుడైనప్పుడు ఇద్దరు వియ్యంకులే కదా అవుతారు. అదో పెద్ద కథలేండి. అది మొదలు పెట్టావంటే ఇక్కడ జరిగే పొట్టేళ్ల పోటీల కంటే చాలా భయంకరంగా ఉంటాయి. చిట్టమ్మా, ఇలా రామ్మా. ఏడ్సారా? వీళ్ళందరికీ బుర్రలు బాగానే పనిచేస్తున్నాయా, లేదంటే మతిస్థిమితంగానే తప్పిందా? ఏడ్సారా అలా అడిగారు? మరి లేకపోతే ఏంటమ్మా? ఈ అబ్బాయేమో వాళ్ళింటి అల్లుడు అంటున్నారు, ఆ అమ్మాయేమో వీళ్ళింటి కోడలు అంటున్నారు. కానీ వీళ్ళిద్దరూ వియ్యంకులు కాదంటున్నారు. ఏంటమ్మా ఈ విచిత్రం? వీళ్ళ మాటలేంటుంటే నాకు పిచ్చెక్కిలా ఉంది. ఎమ్మెల్యే గారు, ఈ పోటీలన్నీ అయ్యాక వివరంగా చెప్తానులేండి. సరేలే. సరేలేమ్మా. ఇంతకీ కాంతం ఎక్కడమ్మా? ఇంకో 10 నిమిషాలు వచ్చేస్తుంది సార్. సరేలేమ్మా. అప్పటిదాకా ఖాళీగా ఎందుకు ఉండడం? చూడండి నా కాకినాడ జనాలారా, ఈ పోటీలు ప్రారంభించే ముందుగా ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయిన నన్ను మీరేమైనా ప్రశ్నలు అడగదలుచుకుంటే నిరభ్యంతరంగా అడగండి. సాధ్యమైనంత సానుకూలంగా మీరు అడిగిన ప్రశ్నలకి నేను సమాధానం చెప్తాను. అడగండి. ఎమ్మెల్యే గారు, మీరు మా కన్న తండ్రులు అంటారు. మీ బిడ్డలు ఏమైనా తప్పు చేస్తే మందలించి తప్పు సరిదిద్దుకునేలా చేయాలి, కానీ వాళ్ళని శిక్షించడం ఇదే న్యాయం అండి. అంటే ఆ రఘురాంని క్షమించి వదిలేయమంటావమ్మా? నా ఉద్దేశం ఆయనలో మార్పు రావాలని.
చేసిన తప్పు తెలుసుకొని నా చెల్లెల్ని కాపురానికి తీసుకెళ్లాలని, ఆయన్ని అరెస్ట్ చేసి జైల్లో ఎట్టించాలని కాదు. అది చేయాలనుకుంటే ఆ పని నేను ఎప్పుడు చేసుండదాన్ని. దయచేసి కాస్త పెద్ద మనసు చేసుకొని అరెస్ట్లో అలాంటివి ఆపేయండి. మీకు దండం పెడతాను. సరేనమ్మా, నీ బాధ నాకు అర్థమైంది. వాళ్ళిద్దరిని నువ్వు ఎలాగైనా కలపాలనుకుంటున్నావు. నీ చెల్లెల్ని తిరిగి ఆ ఇంటి కాపురానికి పంపించాలనుకుంటున్నావు. అవును సార్, నా బాధ అంతా అదే. అంతే తప్ప వాళ్ళ పరువు తీయాలనో వాళ్ళకి శిక్ష పడాలనో కాదు. సరేనమ్మా, నువ్వు అడుగుతున్నావు కాబట్టి వాళ్ళిద్దరిని క్షమించి వదిలేస్తున్నాను. పద వెళ్దాం. థ్యాంక్స్ అండి. అలాగేరా, అలాగే చూద్దాం ఏం జరుగుతుందో అది చూద్దాం. నానమ్మా, నానమ్మా, నువ్వు ఆగు నానమ్మా. ఏంటి నువ్వు? చిట్టి నువ్వు ఆగు. అరే వర్మ, పిల్ల కాకి వాడే నా మీద కాలు దువ్వినప్పుడు జమీందారి గారి పెళ్ళాన్ని, జమీందారులకు తల్లిని నేనెందుకు తగ్గుతాను? ఒరే వర్మ, ఈ పోటీ అయిపోయే లోపు నీ కానుకలు నీకు ఇవ్వకపోతే నా పేరు శేషమాంబే కాదురా, గుర్తుంచుకో. అలాగే, ఓకే. నువ్వు పేరు మార్చుకోవడానికి సిద్ధంగా ఉండు. ఇదే జరుగుతుంది. అయ్యయ్యో, ఎమ్మెల్యే గారు వచ్చేసారే. నమస్కారం ఎమ్మెల్యే గారు. నమస్కారం కాంతమ్మా. అవునమ్మా, పోటీలకు రమ్మని ఆహ్వానం పంపించావు, బాగానే ఉంది. తీరా నేను వచ్చేసరికి నువ్వు కనబడకపోతే ఎలా అమ్మా? అయ్యయ్యో, అలా ఏం అనుకోకండి సార్. ఒక్క నిమిషం. ఒరే, ఎమ్మెల్యే గారు వచ్చేసారా? పొట్టేళ్లని బరిలోకి దింపండి. వచ్చేస్తారు సార్. అంటే జరిగే కార్యక్రమాలకి ఏర్పాట్లు చూడాలి కదండి, అందుకే అలా వెళ్ళాను. ఇక పోటీలు మొదలు పెడదామా? అలాగే సార్. మొదలు పెట్టు. నా కాకినాడ ప్రజలారా, ప్రతి ఏడు మన ఉగాదికి ముందుగా ఎంతో సాంప్రదాయంగా జరుపుకునే ఈ పొట్టేళ్ల పోటీలో నా కాకినాడ ప్రజలందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొంటుంటారు. కొంతమంది ఆ పోటీలను చూసి ఎంజాయ్ చేస్తుంటే మరికొంతమంది ఔత్సాహిక పోటీదారులు పందాలు కూడా కడుతుంటారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సార్ సార్ సార్, మరీ అంత ఆవేశపడకండి సార్. నేను ఒక దాన్ని ఉన్నాను కదా, నన్ను కూడా గుర్తించండి, మీతో సమానంగా గౌరవించండి. ఎందుకంటే రఘురాం గారి తరపున ₹1,00,00,000 ఆ నల్ల పొట్టేలు మీద నేను పందెం కాస్తున్నాను. కాంతమ్మా, బాబు గారు, వాళ్ళ ఊపు చూస్తుంటే ఖచ్చితంగా గెలిచేట్టున్నారు. మరెందుకు సార్ అనవసరంగా ₹1,00,00,000 పోగొట్టుకుంటారు? వచ్చిందా లాభం చెరిసగం తీసుకుందాం, పోయిందా నా కోటి నేను వదులుకుంటాను. దాంతో మీరు సేఫ్. ఎలా ఉంది సేఫ్ గేమ్? సూపర్ కాంతమ్మా, నువ్వు అన్నట్టే కానివ్వు. అలాగేనండి. కాంతమ్మ చెప్పిందే ఫైనల్. ₹1,00,00,000 డబ్బు ఆవిడ పెడుతుంది. గెలిచారా ఆ డబ్బు మీరు తీసుకోవచ్చు. ఓడరా, మీరు మా ₹1,00,00,000 ఇస్తున్నారు. ఈ పందానికి మేం కూడా రెడీ. మేం కూడా రెడీ.
ఏ పీరాజు, అమ్మా ₹1,00,00,000 తీసుకురా వెళ్ళు. కాంతమ్మ గారు ఇవ్వండి డబ్బులు. ఎమ్మెల్యే గారు, మేం కాసుకున్న పందానికి మీరే సాక్ష్యం. మేము ఓడామా? ఇందులో ఉన్న 50 ఎకరాల పొలం కాంతమత్త పేరు మీద రిజిస్ట్రేషన్ చేపిస్తాము. కాంతమత్త ఓడిందా, ఈ ₹1,00,00,000 మేం తీసుకెళ్తాము. కండిషన్స్ అని నా బ్రెయిన్ లో రికార్డ్ అయ్యాయి. పోటీలు మొదలు పెట్టండి. పందెం గురించి మీరెవరూ ఆలోచించద్దు. పందెం మొదలు పెట్టండి. అలాగే చిట్టి, పదండి. రాముడు, ఎల్రా. భీముడు, వెళ్ళరా. ఎస్. కాంతమ్మ, చూడబోతే ఇది మనల్ని ఓడించేలా ఉంది. అదే జరిగితే మన పరువు పోతుంది. బాబుగారు, మీకు పోతే పరువే పోద్ది, కానీ నాకు ₹1,00,00,000 డబ్బు కూడా పోద్ది. దాంతో పోలిస్తే మీ పరువెంత? భీముడు, లేరా. భీముడు, వెళ్ళు. రాముడు, ఎల్లు. వదలకు, ఎల్లు. ఎరా, నువ్వు పెట్టిన మత్తు మందు పని చేయట్లేదా ఏంటి? ఆ రాముడు గడు ఇంకా పడిపోలేదేంట్రా? చూస్తూ ఉండండమ్మా, ఇంకాసేపట్లో చతికిల పడిపోతాడు. వాడు పడకపోతే నువ్వు పడతావు చతికిల. కమాన్ రా భీముడు, కమాన్ కొట్టు. ఎస్. జరిగిన పోటీల్లో ఈ రాముడు ఓడిపోయాడు. కాంతమ్మ గారి భీముడు విజయం సాధించాడు. కాంతమ్మ గారే గెలిచారు. చిట్టి,
అనుకున్న ఒప్పందం ప్రకారం ఎకరం పొలం నా పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేస్తున్నావుగా? చా కాంతమ్మా, నిన్ను నమ్మి ఈ పందెం కట్టినందుకు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. నా శత్రువుల ముందు నేను తలెత్తుకోలేకుండా చేసావు. చా పదండ్రా, పదండి, పదమ్మా, పదండి, పదమ్మా. పోరా పో, ఇప్పటికైనా తెలుసుకో న్యాయమే గెలుస్తుందని. బాబాయ్, మనం విజయం సాధించాము. ఏ ఊరి జనం ముందైతే ఆ రఘురాం గాడు ఎగతాళి చేశాడో, ఘోరంగా అవమానించాడో, అదే ఊరి జనాల ముందు నా ఇద్దరు కూతుళ్ళు నన్ను గెలిపించారమ్మా. ఆత్మాభిమానం కాపాడి నన్ను తలెత్తుకునేలా చేశారమ్మా. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందమ్మా. అవును చిట్టమ్మా, నా బిడ్డే గనక ఓడిపోయి ఉంటే ఇదే ఊరి జనాల ముందు ఎంత అవమానపడతాడోనని చాలా భయపడ్డానమ్మా. కాని మీ ఇద్దరూ దగ్గరుండి మరి నా కొడుకుని గెలిపించారు. మీ రుణం ఈ జన్మకే కాదు, ఏ జన్మకి తీర్చుకోలేమమ్మా. నానమ్మా, మన మధ్య రుణాలేటి? పదండి వెళ్దాము. కాంతమొత్త దగ్గర పందెం డబ్బులు వసూలు చేయాలి కదా. ఏడి కాంతమొత్తాయ్, డబ్బులు రెడీయా? పద పద. ఒరే పీరాజు, నా కళ్ళు తిరుగుతున్నాయిరా. ₹1,00,00,000 పోయాయి కదమ్మా, ఆ మాత్రం తిరుగుతాయిలేమ్మా. నా ₹1,00,00,000, నా ₹1,00,00,000. ఈ 75 లక్షలు మీరు తీసుకోవాలి, లేదంటే మా మీద ఒట్టే. చిట్టమ్మా, తీసుకోరా వీరనారాయణ. నీ అన్నయ్య ఈ రూపంలో వచ్చి నీకు డబ్బిస్తున్నాడనుకోరా. తీసుకోరా, తీసుకో. జమీందారి పుట్టుక పుట్టిన తర్వాత ఒకరు నా ముందు చేయి చాపితే ఇచ్చిన చేయే తప్ప, ఒకరి ముందు చేయి చాచిన చేతులు కావమ్మా ఇవి. ఎవరైనా అడిగితే ప్రాణాలైన దానంగా ఇచ్చే వంశంలో పుట్టి నేను ఒకళ్ళ ముందు ఆశించడం అంటే అది నాకు చావుతో సమానమమ్మా. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోను? ఎన్ని జన్మలెత్తి మీ రుణం తీర్చుకోవాలి? జీవితాంతం నేను మీకు రుణపడి ఉంటానమ్మా, ఉంటాను. ఏడి బాబాయ్ ఆ మాటలో? ఈ డబ్బిస్తుంది ఎవరు? మీ బిడ్డలే కదా. ఏ తండ్రి బిడ్డలకి ఇయ్యాలా? బిడ్డలు తండ్రికి ఇవ్వకూడదా? కరెక్ట్గా చెప్పావు చిట్టి. సార్, ఇక్కడ ఇస్తున్న వాళ్ళు పుచ్చుకుంటున్న వాళ్ళు వేరు వేరు కాదు సార్, ఇద్దరూ తండ్రి బిడ్డలే. అవకాశం వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు మీరు కూడా సహాయం చేసి రుణం తీర్చుకోండి. తీసుకోండి సార్, తీసుకోండి. ఖచ్చితంగా రుణం తీర్చుకుంటాను రవిచంద్ర. ఈ జన్మలోనే తీర్చుకుంటాను. అలాగే తీరుద్దులే బాబాయ్. ఈలోపు మా లతకి కానుకలు కొనేసి అత్తారింటికి పంపించేస్తాను. దాంతో నా బాధ్యతలన్నీ తీరిపోతాయి. ఇక నువ్వు మా గురించి ఏం ఆలోచించకు బాబాయ్. మేము ఆలోచించడం కాదమ్మా,
మా గురించి నువ్వు తల్లిలాగా ఆలోచిస్తున్నావు. నీ బాధ్యతలు తీరడమేంటే? నువ్వు కానుకలు కొన్నప్పుడు కదా లత అత్తవారింటికెళ్లేది. అది అత్తవారింటికెళ్లి కాపురం ఎలా చేస్తుందో నేను చూస్తాను. ఉంటాను. అలాగే బాబాయ్. అలాగే. జాగ్రత్తమ్మా. జాగ్రత్త. వస్తానమ్మా. చూసిన సినిమా చాలు, పదండి వెళ్దాం. అలాగేనమ్మా. ఆ తెల్ల పొట్టేలు మీద చిట్టెమ్మ పందెం కట్టేట్టు చేస్తాను. దానికి మత్తుమందు పెట్టి పడుకోబెడతా. పోటీలో విజయం సాధించి కోట్ల రూపాయలు ఆ చిట్టెమ్మ వీరనారాయణల దగ్గర నుంచి లాక్కుంటా. ఇన్నావు బావా, మనల్ని రెచ్చగొట్టేసి పందెం కట్టించేసి మత్తు మందుతో మనల్ని ఓడించేసి మన దగ్గరే కోట్ల రూపాయలు వసూలు చేయాలని చూస్తుంది మీ అమ్మ. అవును చిట్టమ్మా, ఆవిడెత్తుకి పై ఎత్తేసి ఆవిడ్ని చిత్తుగా ఓడించి ఆ ₹1,00,00,000 మా అమ్మ దగ్గర నుంచే మనం వసూలు చేయాలి. అవును బావా, ఆవిడేళ్తోనే ఆవిడ కన్ను పడవాలి. ఆ నల్ల పొట్టేల్ని ఓడించి మీ అమ్మ దగ్గర కోట్ల రూపాయలు వసూలు చేసి నా సెల్లెల్ని కాపురానికి పంపించాలి. అలాగా, తొందరగా వెళ్ళొచ్చే. అలాగేనమ్మా. ఇప్పుడు అర్థమైందేటి ఆ నల్ల పొట్టేలు ఎలా కొడిపోయిందో. అంటే ఈ పీరాజు దగ్గర మత్తుమందు కొట్టేసి ఆ నల్ల పొట్టేలుకి తినిపించారా? ఏ, మీరు తెల్ల పొట్టేలకు మత్తు మందు తినిపిద్దాం అనుకున్నప్పుడు నల్ల పొట్టేలకు నేను మత్తు మందు తినిపించకూడదు ఏటే? ఒరే పీరాజు, నువ్వు మత్తుమందు తెచ్చేటప్పుడు వీళ్ళిద్దరూ నీకు ఎదురుపడ్డారా? ఎదురుపడ్డారమ్మా. మరి ఆ విషయం నాకు చెప్పలేదేరా? చెప్తే మీరేం చేసేవాళ్ళమ్మా? మీరు కూడా ఎదురొచ్చేవాళ్ళ? అబ్బా, అమ్మా నన్ను కొడతారా? దేవతలు భక్తుల్ని కొట్టొచ్చు. ఏ చిటి, నీకు నీకు జాలనేదే లేదా? మనసు అనేదే లేదా? నాలాంటి దాన్ని మోసం చెయ్యాలని నీకు మనసు ఎలా వచ్చిందే? చెప్పు చెప్పు చిట్టి. ఇటు నుంచే వచ్చి ఉంటదమ్మా. ఏంట్రా అది? మనసమ్మా. నిన్ను ఛీ! నిన్ను కొట్టినా ఒకటే, ఆ కుక్కని కొట్టినా ఒకటే. కుక్క. హే చిట్టి, నన్ను మోసం చేసి డబ్బు కొట్టేసినందుకు ఇప్పుడే ఇక్కడే నిన్ను అరెస్ట్ చేయించగలను. కానీ నిన్ను అరెస్ట్ చేయిస్తే పోయేది నా ఇంటి పరువేనన్న ఒకే ఒక్క కారణంతో ఆగుతున్నాను. మర్యాదగా నా ₹1,00,00,000 నాకిచ్చేసాయి. లేదంటే నీ మీద పోలీస్ కేసు పెడతాను. ఎటుకో కాంతమత్త, నేను కూడా పోతురాజు మీద కేసెడతాను. నా మీద ఎందుకు పెడతావు? అసలు ఆ మత్తు మందు అటుకొచ్చింది ఎవరంట? ఇల్లీగల్ గా మత్తు మందు కొనడం నేరం కదా. ఆ కేసులో నీకొక సంవత్సరం కాదు 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది. అయ్ బాబోయ్, అయితే మా ఆవిడ మీద ఒక కేసు పెట్టి దాన్ని కూడా నాతో పాటు జైల్లో వేయించండి. ఎందుకురా? అది పక్కన లేకపోతే నేను ఉండలేనమ్మా. నీ సిగ్గు శివడా, నీ సిగ్గు చావా. కాసేపు నోరు మూసుకొనుండ్రా. చిటి, మర్యాదగా నా డబ్బులు నాకు ఇచ్చేస్తావా ఇవ్వవా? తిరిగి ఇవ్వాలంటే డబ్బు నా దగ్గర ఉండాలి కదత్తా. తెలుసు, నీ చెల్లుకో 25%, మీ బాబాయ్కో 75% ఇచ్చావు అని. అబ్బా, ఆ సర్ప్రైజ్ ఏంటో త్వరగా చెప్పక్క. తినబోతూ రుచింది కడుగుతావు సల్లి.
నీ కళ్ళతో నవ్వేశాడు. ఏంటక్క ఇదంతా? లత, ఆ క్లాత్ ని తీసి చూడు, అదేంటో నీకే అర్థమవుతుంది. ఏంటక్క ఇదంతా? ఇవన్నీ కానుకలు కదూ? అవునమ్మా, నీకోసమే కొన్నాను. అక్క, నిన్ను అక్క అని కాదు, అమ్మ అని పిలవాలని ఉందక్క. అయినా నీకు నేనేమవుతానని ఇవన్నీ చేసావక్క? నేను నీకేం చేశానని నా మీద నువ్వు ఇంత ప్రేమ చూపిస్తున్నావక్క? నా కోసం ఎన్ని కష్టాలు పడుతున్నా నీకు, ఎన్ని త్యాగాలు చేస్తున్నా నీకు, కన్నీళ్లు తప్ప ఏమీ ఇవ్వలేని అభాగ్యురాలనక్క. సలే, ఏటా మాటలో? నువ్వేదో చేసావని, నువ్వు నాకేదో అవుతావని చెప్తే అది రక్త సంబంధం ఎలా అవుతుంది? ప్రేమ అని ఎలా అనిపించుకుంటుంది? నువ్వేమైనా పరేదానివా? పని కట్టుకొని మరి నేను కట్టపడ్డానికి స్వయాన నా రక్తం పంచుకు పుట్టిన నా సెల్లెలివిరా. నా సెల్లెల కోసం చేసే పనిలో బాధ్యత ఉంటుందేమో కానీ బాధ ఎందుకుంటుంది? ఇష్టం ఉంటుంది కానీ కష్టం ఎందుకుంటుంది? ఇదేంటి, నేను నీ అక్కనని ఇంత డైరెక్ట్ గా చెప్పేసింది? ఏంటక్క నువ్వు అనేది? నువ్వు నువ్వు చిటిమా, ఏంటి జారి? అతని మీద ఎందుకు అరవాలి? ఎందుకా? ఇక్కడ నూనె పోసినందుకు. ఇట్లాంటి నూనెద్యలో ఎన్నో చేసి ఇక్కడ దాకా వచ్చాం. కొత్తగా వచ్చి మాకు నేర్పించొద్దని చెప్పు. ఇదిగో పోతరాజు బాబాయ్, ఇట్లాంటి ఇంకోసారి రిపీట్ అయ్యాయనుకో, ఇప్పుడు ఉందో లేదో క్లారిటీ లేదు కానీ మళ్ళీ రిపీట్ అయితే నీ కూతురు ఖచ్చితంగా భూమి మీద ఉండదు. చింతమణి, చింతమణి, పదమ్మా, అటు వెళ్దాం, పదమ్మా, పద.
గారమ్మా, కాంతమ్మ గారు ఊపిసోతంటే లతని కాపురానికి పంపించేటట్లేదే. అవును బాయు, తన కాపురంలో కుంపటి పెట్టేటట్టే ఉంది. చూద్దాం చూద్దాం. నన్ను మోసం చేసి ₹1,00,00,000 నొక్కేయడమే కాకుండా నా మనిషి తల పగలగొడతావా? రాను నేనంటే నీకు భయం లేకుండా పోతుందే చిట్టి. ఏదో ఒకటి చేసి ఆ భయాన్ని నీకు పరిచయం చేస్తే తప్ప ఈ కాంతమ్మ పై చేయి సాధించలేదే. ఏమండి, కాఫీ తీసుకోండి. చిట్టెమి నుంచి ఫోన్ ఏమైనా వచ్చిందా? ఇంకా రాలేదండి. చేతికి డబ్బులొచ్చినా కూడా కానుకలు ఇవ్వడానికి మనసు ఒప్పుతున్నట్లేదు. అందుకే ఇప్పటిదాకా కానుకలు కొన్నామని గాని తెస్తున్నామని గాని కనీసం ఫోన్ కూడా చేసి చెప్పలేదు. ఎందుకండి అందరి గురించి నెగిటివ్గా ఆలోచిస్తారు? కొంచెం పాజిటివ్గా ఆలోచించండి. చా, మాకు తెలీదు పాజిటివ్గా ఆలోచించడం. తమరు నేర్పించండి, నేర్చుకుంటాం. అది కాదండి. నార్మల్ పిల్లి గుడ్డిదైతే ఎలుక వేలు చూపించిందంట. అలా ఉంది నీ వరుస. వెళ్ళి నీ పని నువ్వు చూసుకో. కాంతమ్మ ఫోన్ చేస్తుంది ఏంటి? హలో, గుడ్ మార్నింగ్ బాబు గారు. గుడ్ మార్నింగ్ కాంతమ్మ గారు, చెప్పండి. పర్వాలేదే, ఇంతకు ముందు కాంతమ్మ అనేవాడి వర్మగాడు ఇప్పుడు కాంతమ్మ గారు అంటున్నాడు. మొత్తానికి ఆ ఫంక్షన్ దగ్గర నుంచి ఇలా మారాడన్నమాట. ఏమీ లేదు బాబు, ఇంకాసేపట్లో చిట్టెమ్మ కానుకలు తీసుకుని మీ ఇంటికి రాబోతుంది. ఓ అలాగా. నాన్నగారు, చిట్టెమ్మదిన కానుకలు తీసుకుని రాబోతోందంట. పోనీలే, అన్నమాట మీద నిలబడ్డారు. ఏంటండి, కానుకలు తీసుకొస్తుందంటే తండ్రి కొడుకులిద్దరూ అంత సంతోషపడిపోతున్నారు? అది సంతోషించదగ్గ విషయమే కదా కాంతమ్మ. ఏంటి బాబు అంత అమాయకంగా మాట్లాడుతున్నావు? మీకు వీరనారాయణ మీద పగ తీర్చుకోవాలని లేదా? 100%. రాను నీకు కన్న కొడుకు కన్న కూతురు మీద కంటే ఈళ్ళ మీద ప్రేమ ఎక్కువ అవుతున్నట్టుంది. కాస్త మన తన ఆలోచించుకుని ప్రవర్తించు. హే, సోదనవసరం. చింతామణి, నీలాంబర్ నిన్నెందుకు కొట్టిందో చెప్పవే. ఒళ్ళు కొవ్వెక్కింది కదా, దించుదామని కొట్టాను. నువ్వు నోర్మోయ్. నువ్వు చెప్పవే. నేను బాత్రూంలోకి వెళ్లబోయానమ్మా. ఇంతలో నీలాంబరి వచ్చి, ఇది నా ఇల్లు, ఇక్కడ నేనే యజమానురాల్ని, ఇక్కడ ఏం చేయాలన్నా ముందు నేనే చెయ్యాలి, పోవే ముష్టిదానా అని తిట్టిందండి. తప్పు కదా నీలాంబరి గారు, అలా తిట్టొచ్చా అన్నానండి. తిట్టడం కాదే, నిన్ను చావగొట్టినా అడిగే దిక్కులేరని చావగొట్టుపోయిందమ్మా. మమ్మల్ని మోసం చేసి నీ చెల్లికి నగలు కొంటావా? నగలు నీకు కొనడం తెలిస్తే మాకు వాటిని కొట్టేయడం తెలుసు. ఇవి నకిలీ నగలని ఆ వర్మగారికి తెలిసిన మరుక్షణం లతకాపురం కొల్లేరైపోతుంది. చిట్టెమ్మ మొహం చితికిపోయిన చింతకాయ పచ్చడైపోతుంది. ఓసి పాపిస్తుదానా, ఈ పాపాలన్నీ చేసింది నువ్వు కదే. ఆ నేరాలన్నీ నా మీద నెడతావేంటి? నువ్వు బాగుదనా కాంతమత్త, చింతమని చెప్పింది విన్నావు కదా. నీ బిడ్డ ఎలాంటిదో, తన మనస్తత్వం ఎలాంటిదో నీకు బాగా తెలుసు. ఎదుటి వాళ్ళలో తప్పు లేకపోయినా తప్పుడు నిర్ణయాలు తీసుకునేంత పిచ్చిది కాదు మా వదిన. అవును,
ఈ చింతామణి చెప్తుందంతా పచ్చి అబద్ధం అమ్మా. తన మాటలు నమ్మకు. పీరాజు, నువ్వు మామూలోడివి కాదురా. నీకు అవకాశం ఇస్తే గుడిని, గుళ్ళో లింగాన్ని కూడా మింగేస్తాం. నిజమేనమ్మా, అందుకే మా నాన్న పొట్ట అంత లావుగా ఉంటుంది. అక్కడ నీ పొట్టేదో నాజుగ్గా ఉన్నట్టు. నాన్న, ఏమ్మా నువ్వు నన్ను అనొచ్చు గాని నేను నిన్ను అనకూడదా? ఏడ్చారు. ముందీ నగల్ని జాగ్రత్త చేయండి. చిట్టెమ్మ కంట్లో పడ్డాయంటే నీ పొట్ట పగలగొట్టైనా నిజాలు రాబడుతుంది. అది నిజమేనమ్మా. ఈ నగల్ని నేను దాచేస్తాను. చిట్టి, పొట్టేళ్ల పోటీలో మోసం చేసి నా దగ్గర ₹1 కోటి కొట్టేస్తావా? ఆ డబ్బుతో నీ చెల్లెలి కాపురం నిలబెడతావా? ఇప్పుడేం చేస్తావో చెయ్యవే, చూస్తాను. మీరు నాకంత శుభవార్త చెప్పారు కాబట్టి నేను కూడా మీకు ఒక శుభవార్త చెప్పాలనుకుంటున్నా. ఏటి మరిది అది? ఏం లేదు వదినా, మా ఇంటి ఆచారాలు సాంప్రదాయాలు ప్రకారం పుట్టింటి వారు ఏ కానుకలు ఇవ్వాలనుకున్నా వాళ్లే స్వయంగా వచ్చి ఇవ్వాలంట. మీలాగా లతతో ఎలాంటి రక్త సంబంధం లేని వాళ్ళు, లేదంటే కాంతమ్మ గారిలాగా లతను పెంచిన వాళ్ళు ఇస్తే కానుకలు తీసుకోకూడదంట. అది మా ఇంటి ఆచారానికి విరుద్ధం అంట. ఏటి మరిది నువ్వు అనేది? లత పొట్టింటి వాళ్ళొచ్చి కానుకలు ఇస్తేనే తీసుకుంటారా? అవును చిట్టమ్మా, మా కోడలు తెచ్చే కానుకలు నీ చేత్తో ఇస్తే మేము తీసుకోం. మా కోడలి గారి పుట్టింటి వాళ్ళు ఇస్తేనే తీసుకుంటాం. అంటే అర్థమైందనుకుంటాను. ఆ వీరనారాయణ గాడు వాళ్ళమ్మో స్వయంగా వచ్చి కానుకలు ఇస్తేనే తీసుకుంటాం. లేదంటే మీకోసం మేము ఎదురు చూడనక్కర్లేదు, మీరు మా ఇంటి దాకా రానక్కర్లేదు. ఇంతటితో సెలవు. మావయ్య లేదు, మీరు కోరినట్టే వీరనారాయణ బాబాయిని తీసుకునే వస్తాము. ఆయన చేతుల మీదుగానే కానుకలు ఇస్తాము, సరేనా? మీ వీరనారాయణ బాబాయ్ వస్తారన్న నమ్మకంతో చెప్తున్నావా, లేదంటే ఏదో ఒక మాయ చేసి మమ్మల్ని ఒప్పించొచ్చులే అన్న నమ్మకంతో చెప్తున్నావా? మా మీద వీరనారాయణ బాబాయ్కి ఉన్న ప్రేమని నమ్మి చెప్తున్నాను మావయ్య. మా బాబాయ్ మీ ఇంటికి వస్తారు, మీరు కోరుకున్నట్టుగానే కానుకలు తనే స్వయంగా ఇస్తారు. మా చెల్లెల్ని కాపురానికి పంపిస్తారు. ఇది జరుగుతుంది, జరిగి తీరుతుంది. సరే, మా కోడలి గారి పుట్టింటి వాళ్ళని సకుటుంబ సపరివార సమేతంగా ఆహ్వానిస్తున్నాం. వారి కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఏమైందక్కా? వీరనారాయణ బాబాయ్ వస్తాడు, ఆయనే కానుకలు ఇస్తాడు అని చెప్తున్నావేంటి? మావయ్య వాళ్ళు అసలేమంటున్నారు? ఇంకా అర్థం కాలేదా నా పిచ్చిలత? ఆ రఘురాం, ఆ వర్మగాడు నిన్ను కాపురానికి తీసుకెళ్లడం ఇష్టం లేక ఎప్పటిలాగే మెలిక పెట్టాడు. అవునవును, మీ బాబాయే స్వయంగా వచ్చి వాళ్ళ ఇంటికెళ్ళి తన చేతుల మీదగానే కానుకలిస్తేనే నిన్ను కాపురానికి రానిస్తాం అనుంటారు. అవునా? అసలు వీరనారాయణ గారికి నువ్వేం చెప్తే వర్మింటికి రావడానికి ఆయన ఒప్పుకున్నారు? వీరనారాయణ బాబాయ్ వస్తుంది, వర్మకి కానుకలు వచ్చి లతని కాపురానికి పంపడానికి కాదు బావా, మరి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి. హాస్పిటల్కి తీసుకెళ్ళడానికా? అవును బావా, నేను వీరనారాయణ బాబాయ్కి ఫోన్ చేసి అసలు ఏం చెప్పానంటే, చెప్పమ్మా, ఎందుకు ఫోన్ చేసావు? బాబాయ్, నేను బావా చిన్న పనుండి బయటకు వచ్చాము. దారి మధ్యలో కారు ఆగిపోయింది.
బావ మెకానిక్ ని తీసుకురావడానికి వెళ్ళాడు. రావడానికి ఇంకో గంట పడుతుందంట. నువ్వేమనుకోకపోతే నన్ను కొంచెం ఆసుపత్రికి తీసుకెళ్తావా? హాస్పిటల్ కా? ఏమైందమ్మా? అది ఫోన్లో చెప్పేది కాదు బాబాయ్. నువ్వు వెంటనే బయలుదేరొచ్చి అర్జెంటుగా హాస్పిటల్కి పోవాలి. అలాగేనమ్మా, ఇప్పుడే బయలుదేరొస్తాను. అలాగే బాబాయ్, అలాగే. అమ్మా, చిట్టమ్మకి ఏదో దెబ్బ తగిలిందట. అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి. పద వెళ్దాం. అంటే నువ్వు హాస్పిటల్కి వెళ్ళాలని చెప్తే బాబాయ్ వస్తున్నాడా అక్క? అవును, బాబాయ్ నానమ్మ ఇద్దరు వస్తున్నారు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి. చిట్టి, అక్క! చిట్టి! అయ్యో అక్క, చిట్టమ్మా! అక్క, ఏంటో పిచ్చి పని? చిట్టమ్మా, నీ గాని మతిపోయిందా? హాస్పిటల్కి వెళ్ళడం కోసం నీ కాలుకు నువ్వే గాయం చేసుకుంటావా? అయిపోయింది చిట్టి. చిట్టి ఓర్చుకో. అయిపోయింది చిట్టమ్మా. ఒక్క నిమిషం చిట్టి. చిట్టి అయిపోయింది చిట్టి, ఓర్చుకో. ఏంటి చిట్టి ఈ పిచ్చి పని? చూడు రక్తం ఎలా పోయిందో. వదినా, నా సెల్లలు పడుతున్న బాధతో పోలిస్తే ఇది అసలు బాధే కాదు వదినా. నేను బాధపడుతున్నానని నా కోసం నువ్వు బాధని కొని తెచ్చుకుంటావా అక్క? నీకోసం నా పానమే ఇస్తాను. చిటికడి రక్తం సంధించలేనా? అయినా వర్మ వల్ల నీ గుండెకైన గాయం కంటే నా కాలికైన గాయం ఏమీ పెద్దది కాదు. చిట్టి, ఇంకోసారి ఇలాంటి పిచ్చి పని చేయకు. నీకేమన్నా అయితే నేను తట్టుకోలేను. సారీ బావా. బాబాయ్కి ఇచ్చిన మాట కట్టుబడాలంటే నాకు గాయం అవ్వక తప్పదు. అయితే అమ్మా, ఇలా ఇవ్వు, నేను పట్టుకుంటాను. చిట్టమ్మా ఉండమ్మా. ఒరే వీరనారాయణ, పాపం చిట్టమ్మ కాలికి గాయమైంది కదా. ఆ అమ్మాయికేమో చెయ్యి బెణికిందట. ఆ బ్యాగులేమో నువ్వే తీసుకురావచ్చు కదా. అమ్మా, ఏంటి నువ్వు కూడా? నేనా ఇంట్లోకి రానని చెప్పాను కదా. అవునరా, చెప్పావు. మరెలారా? పోనీ నేనే ఆ బ్యాగులు తీసుకువెళ్తాలే. అమ్మమ్మా, నువ్వు తీసుకెళ్ళవేంటి? మరి ఏం చేయమంటావురా? అయినా బ్యాగ్ తీసుకెళ్లి అక్కడ పెట్టి వచ్చేయచ్చు కదా. ఆడపిల్లతో బ్యాగులు ఎలా మోయిస్తావురా? అది సంస్కారం కూడా కాదు. నేను చెప్తున్నాను కదా, ఆ బ్యాగులు తీసుకువెళ్ళి అక్కడ పెట్టేసి వచ్చేద్దాం. పద. నువ్వు చెప్తున్నావు కాబట్టి వస్తున్నానమ్మా. సరే.
కానీ ఒకటి అదలసుగా చూసుకుని వాడెక్కువ తక్కువగా మాట్లాడితే మాత్రం బాబాయ్ అంత దాకా రాదు బాబాయ్. నేనున్నాను కదా, మీరు పదండి. సరే అమ్మా. పదమ్మా. నువ్వేం కంగారు పడకమ్మా. నా మనవరాల్ని కాపురానికి పంపడానికి ఇంత చేస్తున్న నీకోసం నేను చిన్న పని చేయలేనా? ఇంటిదాకా తీసుకొచ్చిన వాటితోనే కానుక రొప్పించేటట్టు చేద్దాం. చాలా సంతోషం నానమ్మా. కాకపోతే ఇంట్లోకి వెళ్ళాక ఏ రణరంగం జరుగుతుందో అని భయంగా ఉంది. ఏం జరిగినా చూసుకోవడానికి నేనున్నాను కదా, నువ్వు ధైర్యంగా పదా. థ్యాంక్స్ నానమ్మా. నాకు చాలా సంతోషంగా ఉంది నానమ్మా. వెళ్దామమ్మా. మీ నానమ్మ మనవరాళ్ళ పలకరింపులు అయిపోతే వెళ్దాం. తప్పుతుందా? పలకరింపులు అయిపోయాయి లేరా, పద పద మనం వెళ్దాం. ఏం జరిగినా చూసుకోవడానికి నేనున్నాను కదా, పద పద. హలో వీరనారాయణ, ఏంటి నీ చేతులతో కానుకలిస్తే గాని మేము తీసుకోమన్నామని తెలిసి ఇవ్వడానికి వచ్చావా? కానుకలేంటి? హే రఘురామ్, మా చిట్టమ్మ కాలికి గాయమైంది, హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి వచ్చాం తప్ప నిన్ను పలకరించడానికో నీ మొహం చూసి మురిసిపోవడానికో రాలేదు. మరైతే పౌరుషం లేకుండా మీరిద్దరూ ఇక్కడికెందుకు వచ్చినట్టు? నోరు మీరా పిల్లకాకి. నీ బాబే అనుకున్నాను, నువ్వు కూడా మూర్ఖుల్లాగే తయారయ్యావు. అత్తగారు నోరు ముయ్. నేనత్తన్న విషయం గుర్తుండుంటే ఇలా గుమ్మలోకి వచ్చిన అత్తయ్య గారిని అడ్డదిడ్డంగా వాగి అమర్యాదగా మాట్లాడుండేవాడివి కాదు. నానమ్మా ఆవేశపడకు నానమ్మా. మావయ్య, నువ్వేదైతే అడిగావో అదే ఇక్కడ జరుగుతుంది. దయచేసి కాసేపు మౌనంగా ఉండండి. ఏంటి చిట్టి, అసలు వీరనారాయణ గారు ఈ ఇంటి దాకా ఎందుకొచ్చారో, ఏ ఉద్దేశంతో వచ్చారో నీకు క్లారిటీ లేకపోవచ్చు, కనీసం ఆయనకైనా క్లారిటీ ఉందా? ఓ నాయనో, కానుకలు ఇప్పించడానికే బాబాయిని పిలిపించానని ఆయనకి తెలిసిందంటే ఇక్కడంతా అల్లు కల్లోలం చేస్తాడు, లేదా కానుకలు ఇవ్వకుండానే వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఏడ్స్ చెప్పాలి. అమ్మా, నువ్వు కోతి జన్మెత్తాల్సిందనమ్మా, పొరపాటున మనిషి జన్మెత్తావు. హే నోర్మయ్, తింగర్ మోహన్ దానా. అయ్యా వీరనారాయణ గారు, అసలు మిమ్మల్ని ఇక్కడికి ఎలా తీసుకొచ్చారో తెలీదండి, కానీ వాళ్ల మనసులో ఉన్న దురుద్దేశం మాత్రం నాకు తెలుసండి. దురుద్దేశమా? ఏంటది? అది తెలియకుండానే ఇక్కడ దాకా వచ్చావా? సర్లే, ఎలాగో వచ్చావుగా, వచ్చిన పని కానివ్వు. అవునరా వర్మ, ఇంటి దాకా వచ్చినవాడు వచ్చిన పని ముగించకుండా వెళ్తాడా? వెళ్తే మిగతా కదా మనం ముగిస్తాం కదా. ఏమండి, ఏం చేస్తున్నారు మీరు? గుమ్మం దాకా వచ్చిన అన్నయ్యతో అమ్మతో ఇలాగేనా మీరు చేసేది? దయచేసి వాళ్ళని లోపలికి ఆహ్వానించండి. నోర్మోయ్, పిలవని పేరంటానికి వచ్చింది వాళ్లే. ఏంటమ్మా లత, చూడబోతే ఇవన్నీ గిల్టు నగల్లా ఉన్నాయే. ఏంటి గీటు నగలా? అవును బాబు, గిల్టు నగలే. చూడండి, ఒరిజినల్ నగలకి గిల్టు నగలకి ఎంత తేడా ఉందో చూడండి.
నిజంగానే ఇవి గిల్టు నగలా కాంతమ్మ? ఏమండి, ఈ కాంతమ్మ మాటలు వినకండి. అవి ఒరిజినల్ నగలేనండి. లేదు, కాంతమ్మ ఏది అబద్ధం చెప్పదు. నాకెందుకు అనుమానంగా ఉంది. రే, ముందు బయటికెళ్ళిన వాళ్ళని పిలవరా. అలాగే నాన్న. ఎంత మోసం, ఎంత మోసం. వెళ్తామమ్మా. ఉంటావమ్మా? అలాగే నానమ్మా. చాలా థ్యాంక్స్ బాబాయ్, నేను అడగగానే కాదనకుండా వచ్చినందుకు. నా బిడ్డల్ని గెలిపించడానికి నేనెన్నిసార్లైనా ఓడిపోవడానికి సిద్ధమమ్మా. కాకపోతే ఆ ఓటమి నా శత్రువు ముందు ఎదురవుతున్నందుకే అప్పుడప్పుడు బాధపడుతుంటాను. బాబాయ్ అది నువ్వు చెప్పకపోయినా నాకంతా తెలుసమ్మా. గెలిచానని వాడనుకుంటున్నాడు, కానీ నా అన్న కూతుర్ని గెలిపించాలని నేననుకున్నాను. లత నా శత్రువింటి కోడలే కావచ్చు, కానీ అంతకంటే ముందుగా నా అన్న బిడ్డ. అందుకే నా గుండెల్లో ఉన్న పగ ఎక్కడో ఉన్న ప్రేమ ముందు తల ఉంచుతోంది. ఇలా ఎన్నాళ్ళు జరుగుతుందో నాకు తెలీదు, కానీ ఒక్కటి మాత్రం నిజం. నా అన్న బిడ్డ మీద నాకున్న ప్రేమని పరిపూర్ణంగా మాత్రం పంచలేను. ఈ జన్మకింతే. కాలు జాగ్రత్తమ్మా. త్వరగా హాస్పిటల్కి వెళ్ళండి. ఉంటామమ్మా. వస్తామమ్మా. పదమ్మా. బాబాయ్, నకిలీలేంటి సార్? అవన్నీ జ్యువెలరీ షాప్ లో కొనుక్కొచ్చినవే. కావాలంటే బిల్స్ కూడా ఉన్నాయి, చూపిస్తాం. ఒరే రవిచంద్ర, ఇలాంటి బిల్సు 10 రూపాయలకి 100 ఇస్తారా? అంత మాత్రం చేత గిల్టు నగలు ఒరిజినల్ నగలైపోతాయా ఏంటి? అమ్మా, కాంతమత్త, అవి గిల్ట్ నగలని ఎవరు చెప్పారు? నేనే చెప్పాను. నేను కొన్నాళ్ల పాటు బంగారు షాపులో పనిచేశాను. నగలు చూడగానే చెప్పేస్తాను అవి ఒరిజినలో కాదు అని. ఏడ్సావు రఘురాం గారు, ఈ మిడిగుడ్లోడి మాటలు మీరు నమ్మకండి. చాలా ఆప్తావా? ఊరికే మా నాన్నని తిట్టడం కాదు, మీకేమాత్రం నీతి నిజాయితీ ఉన్నా నిజం ఒప్పుకొని రఘురాం గారి కాళ్లు పట్టుకొని క్షమాపణలు చెప్పండి. అప్పుడే మీ చెల్లెలు ఈ ఇంట్లో ఉంటుంది. లేదంటే మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాం. నోర్ముయ్, నువ్వెవరివే మా కుటుంబ విషయాల్లో తలదూర్చడానికి? ఇది మా కుటుంబ విషయం. మేము తేల్చుకుంటాం. మధ్యలో వస్తే మర్యాద దక్కదు. ఓకే మేడం, మీరు నిజాయితీగా ఉంటే మాలాంటి వాళ్ళకి మధ్యలో దూరే అవసరం ఏముంటుంది? వాళ్ళు నీతి తప్పారు కాబట్టే మా హద్దులు దాటి మీ పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. మావయ్య, ఆయన మాటలు మీరే నమ్మకండి. అవి బంగారు షాప్ లో కొనుక్కొచ్చిన నగలు మావయ్య. కావాలంటే ఫోన్ చేసి అడగండి. అవసరం లేదు. నాకు బాగా తెలిసిన కంసాలు ఉన్నాడు, ఆయన్ని పిలిపిస్తాను. ఇది నకిలీ బంగారమో ఒరిజినల్ బంగారమో ఆయనే తెలుస్తాడు. రే వర్మ, భాస్కరాచార్య గారికి ఫోన్ చేయి. అలాగే నాన్నగారు. హలో భాస్కరాచార్య గారు.
నమస్కారం రఘురామ్ గారు. నమస్కారం భాస్కరాచారి గారు. ఏమిటి ఉన్నపల్లంగా రమ్మని కబుర్ చేశారు? ఏం లేదండి, ఈ నగలు చూశారుగా, ఇవన్నీ మా కోడలు పుట్టింటి వాళ్ళు మాకు కానుకలుగా పంపించిన నగలు. డిజైన్స్ మాత్రం చాలా బాగున్నాయండి. డిజైన్ సంగతి తర్వాత ముందవి ఒరిజినల్ నగలో డూప్లికేట్ నగలో టెస్ట్ చేసి చెప్పండి. అయ్యో రామా. అమ్మ చిట్టి, అలాగే బాబు గారు, చచ్చిన వాణ్ణి తీసుకురాను. సారీ లత, అతని మాటలు నమ్మి మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. మీరు మనుషుల్ని ఎప్పుడు అర్థం చేసుకున్నారు కనుక ఇప్పుడు అపార్థం చేసుకోవడానికి. ఇక నుంచైనా చెప్పుడు మాటలు వినడం మానేసి మీకు మీరుగా ఆలోచించండి. అప్పుడు మనుషులేంటో వాళ్ళ మనసులేంటో మీకే అర్థమవుతాయి. అంటే ఏంటి నీ ఉద్దేశం? అమ్మాయి అనే దానిలో తప్పే ఉందిరా. ఇంత గొడవ జరగడానికి కారణం ముందు మనం అపార్థం చేసుకోబట్టే కదా. ఇక నుంచైనా అర్థం చేసుకోండి అంటుంది. ఇందులో తప్పే ఉంది. అమ్మ లత, ఈ నగలన్నీ లోపల తీసుకెళ్దాం రా. అమ్మా రా రామ్మా. నానా, మనం ఎంతో ప్లాన్ చేస్తే ఆ ప్లాన్ మొత్తం ఫెయిల్ అయిపోయి లత ఇంట్లో అడుగు పెట్టింది. ఇప్పుడు ఏం చేద్దాం? మనం ఇప్పుడు పగ ఎలా తీర్చుకుందాం? ఆ విషయం నాకు వదిలే, నేను చూసుకుంటాను. అత్తా, అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి, బోల్తా కొట్టిందిలే. ఏంటి కామెడీలు చేస్తున్నావా? నేను కామెడీ మాత్రమే చేస్తానత్తా, కాని నువ్వు ఈ ఇద్దరినీ పంపించి దొంగతనం చేయించావు. నేను దొంగతనం చేయించడం ఏంటి? ఆహాహాహా, ఏం యాక్టింగు ఏం యాక్టింగు. నీ యాక్టింగ్ కి ఆస్కార్ అవార్డు రావాలతా. నేను యాక్టింగ్ చేయడం ఏంటి? మరి లేకపోతే నాకేటి తెలియదు అనుకున్నావా? ఈ పోతరాజుని పంపించి నేను తెచ్చిన బంగారు నగల్ని కొట్టేయించి ఆటి స్థానంలో నాకిలి నగలు పెట్టించావో. అది నిజమేనమ్మా. ఈ నగలు నేను దాచేస్తానమ్మా. చిట్టి, పొట్టేళ్ల పోటీలో మోసం చేసి నా దగ్గర ₹1 కోటి కొట్టేస్తావా? ఆ డబ్బుతో నీ చెల్లెలి కాపురం నిలబెడతావా? ఇప్పుడేం చేస్తావో చెయ్యవే, చూస్తాను. బావా, అంటే చింతామణి వదిలితో గొడవెట్టుకుంది మనల్ని మాయం చేసి నగలు కొట్టేయడానికన్నమాట. అవును చిట్టమ్మా, చింతామణితో మనం గొడవ పడే టైంలో ఆ పోతురాజు వెళ్లి నగలు పట్టుకొచ్చినట్టున్నాడు. కొట్టేని కొట్టేని. రఘురామావయ్య ముందు
మనల్ని దోషులు చేద్దామనుకుంటున్నారు కదా, ఫైనల్ గా వాళ్ళే దోషులుగా చేసి నిలబెడతాను. ఎలా చిట్టమ్మా? ఏముంది బావా, కుక్క కాటికి చెప్పు దెబ్బ. వాళ్ళకి నగలు కొట్టేయడం వచ్చినప్పుడు మనకి నగలు కొట్టేయడం రాదా ఏంటి? వావ్ చిట్టమ్మా. కదా పదసిస్తాను. ఇవి నకిలీ నగలు అనుకుని కాంతం మొత్తం ఎంత ధీమాగా ఉందో. రఘురామ్ మావయ్య ఇంటికెళ్ళాక గాని అసలు విషయం తెలిసి లాబో దీపో అని గుండెలు బాదుకుంటుంది. సరే బా పదన్నా. ఇప్పుడు అర్థమైందా? ఆ నకిలీ నగలు మాయమయ్యి ఒరిజినల్ నగలు ఎలా వచ్చాయో? పూర్తిగా అర్థమైంది. అయినా ఇలా చేయడానికి నీకు చేతులు ఎలా వచ్చే చిట్టమ్మా? గోప పగిలిపోగలదు. ఆ మాట నేనే అడగాల్సింది. పరాయాళ్ళింటి ముందు గొడవలు ఎందుకని ఆగుతున్నాను. లేదంటే అబ్బా కూతుళ్ళిద్దరికి రేవటేయగల. ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి, మంచిగా బతకండి. లేదంటే పోలీసులకు పట్టించి జైల్లో ఎట్టించగలము. జాగ్రత్త. ఏంటే బెదిరిస్తున్నావా? నిజానికి వార్నింగ్ నీకియ్యాలి. ఇలా ముందు తిడితే నీ పరువు పోద్దని ఆగుతున్నానంతే. ఇకనైనా బుద్ధిగా ఉండొత్తా, లేదంటే ఆలుతో కలిసి జైలు సిప్పకుడు తింటావు. పదబా. ఏటి పళ్ళు వదులు. వదలని చిట్టి. బాబు వదులు బాబా. చిటి చిటి. రండి రండి రండి. చిటి చిటి ఆగు. చిటి. ఇదేంటి చిట్టెమ్మ రవిచంద్ర ఇంకా పడుకోలేదా? డూయెట్లు వేసుకుంటున్నారేంటి? డూయెట్లు అన్నా, లోపల మనం కలవబోయే ఆవిడ పేరేంటన్నా? ఒక్క నిమిషం. ఓడి అమ్మా, ఒక్క నిమిషమా? పేరు భలే ఉందన్నా. కొడతావేంటన్నా? బుద్ధి లేని అడ్డగాడిద. ఆవిడ పేరు ఒక్క నిమిషం కాదురా, ఒక్క నిమిషం ఆగు అంటున్నాను. ఓహో, ఒక్క నిమిషమా? పనికి మాలినేదవా, పేరు ఇంకా చెప్పలేదురా. సారీ అన్నా. ఆవిడ పేరు కాంతమ్మ. కాకినాడ మొత్తంలోనే కసకంత్రి క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారంటే ఈవిడే. ఆవిడ దగ్గర కోటాను కోట్ల ఆస్తి ఉంది. మీ దగ్గరున్న సరుకు చూపించి మీరు బయట సంపాదించేదానికంటే ఓ 10 రూపాయలు ఎక్కువ ఇప్పిస్తాను. మరీ 10 రూపాయలంటే ఎట్లాగన్నా? ఓ 1000-2000 ఇప్పించన్నా. అందుకే కదరా మీరు దొంగలుగా మారింది, దొంగ ఎదవల్లారా. కాంతమ్మ గారి దగ్గరికి వెళ్ళాక మీరిద్దరూ నోరు మూసుకుని ఉండండి, మొత్తం నేనే మాట్లాడతాను. అలాగే అన్నా. పదండి. అది అది వీళ్ళిద్దరూ పెద్ద పబ్లిక్ ఫిగర్లు బాబు. ఏ టీవీలోనో పేపర్లోనో చూసుంటారు. మీరు పదండి అయ్యా. ఆగండి. ఆ సంచులో ఏముంది? ఏంటుంటే నీకెందుకు? కాంతమ్మ గారు పిలిపించమన్నారు, పిలిపించాను అంతే. మీరు రండి అయ్యా, రండి 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 రండి.
అవును బావా, అందుకే ఆ సంచి చూపించమంటే కంగారుగా పరిగెత్తారు. పద పద, ఎల్లి ఈసీఎం అతే